నేటి రాశి ఫలాలు. వృచ్చిక రాశి వారు ఎవరైతే స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి మరింత ఈ బాధలు జటిలమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. మానసిక అశాంతి అనేది కలుగుతుంది. కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఎవరైతే ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి, వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. కాబట్టి వాయిదా వేయండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ముఖ్యమైన పనులలో కష్టపడ్డ ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. లాభాలు సామాన్యంగా లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట నిరుత్సాహకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆకస్మిక దుస్సంఘటనలు జరుగుతాయి. ఊహించని ప్రమాదాలతో, ఊహించని సంఘటనలతో ఉక్కిరిబిక్కిరవుతారు. అలాగే తొందరపాటుతనంతో అనేకమైన తప్పిదాలను చేస్తారు. ఇక ఇతరుల మాట వినడం, ఇతరులపై ఆధారపడడం చేయడం మీకు చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. అలాగే ఇతరులతో అనవసరమైన వివాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మీరు కాస్త మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగ నష్టం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు సోదరులతో వివాదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. చెప్పుడు మాటలు వినకండి. చెప్పుడు మాటల వలన చాలా రకాలుగా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన, సమయపాలన పాటించకపోవడం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి మధ్యవర్తిత్వం చేయడం అస్సలు పనికిరాదు. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలు అనేవి ఎదురవుతాయి. కాంట్రాక్టర్లు వచ్చిన కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాస్త జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు షేర్ మార్కెట్లలో అస్సలు పెట్టుబడులు పెట్టకండి. ఎందుకంటే నష్టాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు కుటుంబంలో చికాకులు మిమ్మల్ని మరింతగా వేధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు మొత్తంగా చూసుకుంటే నిరాశను కలిగిస్తాయి. ముఖ్యమైన పనులన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. ఇంట బయట ఆరోపణలను ఎదుర్కొంటారు. అలాగే బంధువులతో విరోధాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సాదాసీదగా సాగి నిరాశను కలిగిస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఒత్తిడులు పెరిగి సతమతమవుతారు. ఇక వైద్యులు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలో అవంతరాలను ఎదురవుతాయి. ఇక వృశ్చిక రాశిలోని విద్యార్థులకు కొంత నిరాశ తప్పకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన అనేది కలుగుతుంది. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కూడా కనబడుతున్నవి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు నీలం. ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారు గణపతిని ఆరాధించడం, దుర్గా అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.